మా క్యాంపస్లో చాలా చెట్లు ఉంటాయి. మా ఇంటి పక్కన ఒక చెట్టు ఉండేది, అది ఎండిపోయింది. బాగా ఎండిపోతే థామస్ డాడీ రూల్ ఏంటంటే క్యాంపస్లో ఏ చెట్లు కొట్టేయాలన్నా థామస్ డాడీ పర్మిషన్ ఉండాలి. గమనించరు, ఒకవేళ గమనిస్తే చెట్టు కొట్టేసినట్టు గమనిస్తే ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి ఎవ్వరు ఏ చెట్టుని కొట్టేయాలన్నా థామస్ డాడీ పర్మిషన్ అడుగుతారు. అయితే ఒకసారి ఒక అక్కడ క్యాంపస్ ఇన్ఛార్జ్ వచ్చి డాడీతో చెప్పారు, డాడీ ఈ చెట్టు ఇంకా ఫలించదు, ఇది ఎండిపోయింది, దీనికి జీవం రాదు, ఇది ఉండి వేస్ట్, దీన్ని కొట్టేయాలి, కొట్టేస్తే పొయ్యిలోకి పుల్లలు వస్తాయి, కర్రలు వస్తాయి, కాబట్టి మనం కొట్టేయచ్చు అని చెప్తే థామస్ డాడీ అస్సలు వద్దన్నారు. డైలీ దాని చుట్టూ ప్రార్థన చేసేవాళ్ళు, దాని చుట్టూ తిరిగి ఏసునామంలో ఫలించును గాక, ఏసునామంలో ఫలించును గాక. ఏదో ఒక నిరీక్షణ. ఇక్కడ కూడా మీరు కూర్చున్న మీకు కూడా ఏదో ఒక నిరీక్షణ. దేవుడు ఈరోజు కాకపోయినా రేపైనా నా జీవితంలో అద్భుతం చేస్తాడా, ఈరోజు కాకపోయినా దేవుడు ఏదో ఒక నిరీక్షణతో వచ్చినట్టున్నారు. కానీ నేను చెప్తున్నాను, మీ నిరీక్షణ ఆయన ఘనపరుస్తాడు, మీ నిరీక్షణ ఆయన ఘనపరుస్తాడు. ఖచ్చితంగా మరలా మీరు ఫలించటం ప్రారంభిస్తారు, మరలా ఫలించటం ప్రారంభిస్తారు. దేవుడు మీ జీవితంలో, కుటుంబంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఆత్మీయంగా, శారీరకంగా దేవుడు ఫలభరితమైన జీవితాలను మీకు అనుగ్రహించబోతున్నాడు.